హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నేను మిజిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ సెకండ్ డే అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. అలాగే హౌస్లో ఇద్దరు చీఫ్లు అయితే ఉన్నారు కదా, నిఖిల్ అలాగే సీత. వీళ్ళ క్లాన్లోకి ఎవరెవరు వస్తున్నారనేది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అలాగే బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, షాకింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, నిఖిల్ గ్రూప్లో ఓన్లీ సోనియా, నిఖిల్, పృథ్వీ ఈ 3 కంటెస్టెంట్సే ఉంటారు. వీళ్ళ క్లాన్లోకి కంటెస్టెంట్స్ రావడానికి ఎవరు ఇష్టపడరు. నిఖిల్ క్లాన్లో ఓన్లీ ఈ 3 కంటెస్టెంట్సే ఉంటారు. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ సీత క్లాన్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు బిగ్ బాస్ అయితే ఒక ట్విస్ట్ పెడతారు. ఏంటంటే 2 కంటెస్టెంట్స్ అయితే ఎవరైతే సీత క్లాన్లోకి వచ్చింటారో ఆ 2 కంటెస్టెంట్స్ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాలి అని బిగ్ బాస్ అయితే ఒక రూల్ పెడతాడు. ఈ రూల్ ద్వారా లాస్ట్లో ఎవరెవరు వెళ్ళింటారంటే ప్రేరణ అలాగే మణికంఠ, ఈ 2 కంటెస్టెంట్స్ సీత క్లాన్లోకి వెళ్ళింటారు. ఈ 2 కంటెస్టెంట్స్ సీతనైతే రిక్వెస్ట్ చేసుకుంటారు. ఫస్ట్ మణికంఠ, సీత నేను నీ క్లాన్లోనే ఉంటాను ప్లీజ్ అని మణికంఠ సీతనైతే రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడు సీత ఏమంటుందంటే, సారీ మణికంఠ, నా క్లాన్ ఫుల్ అయిపోయింది కదా, సో నన్ను నమ్ముకొని నా క్లాన్లోకి వచ్చిన వారిని నేనైతే అటు సైడ్ క్లాన్లోకి అయితే నేను పంపిలోను, ప్లీజ్ అర్థం చేసుకో అని సీత అయితే మణికంఠతో చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా ఆప్షన్ లేక మణికంఠ అయితే నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సేమ్ అదే విధంగా ప్రేరణ కూడా సీతనైతే రిక్వెస్ట్ చేస్తుంది. సీత కూడా సేమ్ ఇదే పాయింటే చెప్తుంది. అప్పుడు యాస్మి ఉండుకొని ప్రేరణ బదులు నేనైతే నిఖిల్ టీంలోకి వెళ్తాను, ఆమె అయితే సోనియా వల్ల అక్కడ ఉండలేదు, సో నేను వెళ్తాను అని యాస్మి అయితే నిఖిల్ టీంలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నిఖిల్ గ్రూప్లో నిఖిల్, సోనియా, పృథ్వీ, నాగమణి, యాస్మి ఈ 5 కంటెస్టెంట్స్ నిఖిల్ గ్రూప్లో ఉంటారు. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ సీత క్లాన్లో ఉంటారు. ఫ్రెండ్స్, ఈ క్లాన్స్ మధ్య ఒక టాస్క్ అయితే జరుగుతుంది, ఒక బ్యాలెన్సింగ్ బాల్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్లో సీత టీం అయితే విన్ అవడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఓటింగ్ మొత్తం రాత్రికి రాత్రే మొత్తం తారుమారవడం అయితే జరిగింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ డేంజర్ జోన్లోకి వచ్చారు. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ టాప్లోకి రావడం అయితే జరిగింది. ఫస్ట్ ప్లేస్లో నబీల్ అయితే దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి 28.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఇతని దరిదాపుల్లో కూడా ఎవ్వరూ లేరు, ఇతనే టాప్లో దూసుకెళ్ళిపోతున్నాడు. ఇతనికి ఎందుకు ఈ విధమైన ఓటింగ్ వస్తున్నది అనేది నేను ఇతని గురించి ఆఫ్టర్నూన్ అయితే ఒక స్పెషల్ వీడియో చేసి పెడతాను. దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడండి. మీకు ఎందుకు ఇతనికి ఇంత ఓటింగ్ వస్తున్నది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ ప్లేస్లో ప్రేరణ ఉన్నది. ప్రేరణకు 15% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే థర్డ్ ప్లేస్లో ఆదిత్య ఓం ఉన్నాడు. ఇతనికి 15% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతనికి కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే. ఇతనికి ఎందుకు ఇంత ఓటింగ్ వస్తున్నది అనేది నేను ఆఫ్టర్నూన్ ఒక వీడియో స్పెషల్గా చేసి పెడతాను. ఇతని గురించి అలాగే నబిల్ గురించి టోటల్ కంటెస్టెంట్స్ మొత్తం అందరి గురించి కలిసి ఒక వీడియో చేస్తాను ఆఫ్టర్నూన్ లోపల. ఆ వీడియో తప్పకుండా చూడండి. మీకే ఎందుకు ఈ విధమైన ఓటింగ్ వస్తున్నది కంటెస్టెంట్స్కి అనేది మీకే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, 4th ప్లేస్లో సోనియా ఉన్నది. సోనియాకి 15% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, రాత్రికి ఓటింగ్ మొత్తం తారుమారయ్యింది. ఈమె లాస్ట్ ప్లేస్లో ఉన్నది. ఏకంగా 4th ప్లేస్లోకి వచ్చిందంటే ఇది షాకింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే 5th ప్లేస్లో నాగమణికంఠ ఉన్నాడు. ఇతనికి 14% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, నాగమణికంఠ ఓటింగ్ అయితే చాలా డ్రాప్ అయిపోయింది. అలాగే లాస్ట్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. పృథ్వీరాజ్కి 11% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే నబిల్, ప్రేరణ, ఆదిత్య ఓం
ఈ 3 కంటెస్టెంట్స్ సేఫ్ జోన్లో ఉన్నట్లే. మిగిలిన 3 కంటెస్టెంట్స్ సోనియా, మణికంఠ, పృథ్వీరాజ్ ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ 3 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారా అనేది కూడా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.